ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జనవరి 16వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 35-36 వచనములు. రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువారు చేసే స్వస్థతలు నిరంతరం కొనియాడబడుచూనే ఉన్నాయి. వాటిని సువార్తలలో చదువుచుంటే మనకు విశ్వాసం కలుగుతుంది. ప్రార్థిస్తే స్వస్థతలు పొంది సాక్షులుగా నిలబడతామని ఎందరో సహోదరుల అద్భుతమైన సాక్ష్యం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ యేసయ్యను గూర్చి విని ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని ఆయన వస్తున్న దారిలో జన సమూహములు వెనుకగా వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టి బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. బాగై స్వస్థత పొందెను. వెంటనే యేసుక్రీస్తు తనలో నుండి ప్రభావము బయటకు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి చూసి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, అశేష ప్రజానీకం నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. వస్త్రపు చెంగు ముట్టిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పి పంపించి వేసెను. ఆయన వాక్యే స్వస్థత, ఆయన వాక్యే శక్తి, ఆయన వాక్యే రక్షణ. యేసుక్రీస్తు ప్రభువు చెంగు తగిలి బాగుపడతానని ఆమె సమీపమునకు వచ్చింది, స్వస్థపడింది. యేసుక్రీస్తు ప్రభువు దోణి ఎక్కి వేరే దేశంకు వచ్చినను అక్కడి ప్రజలు కూడా ఆయనను గుర్తుపట్టి ఆయన పక్క దేశంలో స్వస్థతలు చేసినని విషయం గుర్తు తెచ్చుకుని ఆయన అనుమతి లేకుండానే ఆ ప్రాంతాలలో రోగులను ఆయన యొద్దకు తెప్పించిరి. అక్కడైతే ఒక స్త్రీ మాత్రమే ఆయన చెంగు తగిలితే స్వస్థత పొందుదునని అనుకొనెను. ఇక్కడైతే మొత్తం జనులందరూ ఆయన వస్త్రపు చెంగు తాగితే బాగుపడదుమని యోచించిరి. అక్కడ ఒక స్త్రీ విశ్వాసం, ఇక్కడ జనసమూహమంతా విస్తారమైన విశ్వాసమైనది. ఆ ప్రాంతమే ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలునని అనుకున్నారు. చెయ్యి కాదు, ఆయన మాట కాదు, కేవలం వస్త్రపు చెంగు తాకాలని కోరుకున్నారు. ఎంత గొప్ప విశ్వాసము! వారు విశ్వసించినట్లే తెప్పించిన రోగులందరూ స్వస్థత పొందిరి. వారు కోరినట్లు ఆయన తన వస్త్రపు చెంగును ముట్టుకొనిచ్చేందుకు అనుమతించెను. ముట్టిన వారందరూ బాగుపడిరి. ఎంత అద్భుతము! మనము కూడా ఇట్టి విశ్వాసము కలిగి ఉండాలని ఈ స్వస్థత వాక్య వాగ్దానం చెప్చున్నది. ఉపవాసంతో స్వస్థతలు, ప్రార్థనలకు, స్వస్థతశాలకు, దేవాలయంకు వెళ్ళే మనము అభిషక్తులు, పరిశుద్ధాత్మ స్వస్థత వరం పొందినవారు. చెయ్యి వేసి ప్రార్థన చేస్తే బాగుపడతామని విశ్వాసము, నమ్మకం కలిగి ఉంటాం. అయితే అక్కడ పరిస్థితుల రీత్యా వచ్చే సమూహమును బట్టి ఒక్కొక్కసారి వారు మనకు చెయ్యి వేసి ప్రార్థన చెయ్యలేకపోవచ్చు. మనం మాట్లాడేది వారు వినలేకపోవచ్చు, వినడం కుదరకపోవచ్చు. అప్పుడే మనలో నిరుత్సాహం ఆవరిస్తుంది, హృదయము నొచ్చుకుంటుంది. మరి అంతమందిలో బోధకులకు వీలు కాకపోతే యాజకుడు, ప్రధాన యాజకుడు, రాజులకు రాజు, యూదుల రాజైన యేసుక్రీస్తు నామమున బట్టే కదా ఎవరైనా ప్రార్థనలు, స్వస్థతలు చేసేది. ఆయనే నేరుగా నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరమిచ్చదనని వాగ్దానం చేస్తున్నాడు. అవునా, నేరుగా ఆయన మన దగ్గరికి వచ్చి స్వస్థపరుస్తానని ఆయన మన వైపే చేయి చాపుచున్నాడు. గనుక నిరాశ వద్దు, ఆశించినది నెరవేరుతుంది, స్వస్థత చేకూరుతుంది. మన విశ్వాసం, మన ప్రార్థనలు విన్న యేసయ్య స్వస్థపరిచిన తర్వాత యాజకుని యొద్ద, సంఘమునొద్ద సాక్ష్యం తెలియజేసే అవకాశం ఇస్తారు. అప్పుడు దేవుని శక్తి మన విశ్వాసమును నలుగురికి వెల్లడవుతుంది. కావున దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు నామమున స్వస్థతలను, వరములను పొందుచు ఆయనలో నమ్మిక గల వారముగా
ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించే ధన్యతలను దేవాది దేవుడు నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. స్వస్థత ప్రార్థన. మా పాపములకై నీ ప్రాణంను అర్పించి మమ్ములను స్వస్థపరచుచున్న యేసుక్రీస్తు ప్రభువా, నేడు ఉపవాస ప్రార్థనలు చేయుచున్న నీ ప్రతి బిడ్డ మనవులను ఆలకించి ఆదరించి అంశాలన్నిటికీ సమాధానమిచ్చుచున్న తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఉపవాస ప్రార్థన దీక్షలను చేయుచు దేవుడు లక్ష్య పెట్టలేదని, నా ప్రార్థన ఆలకించి నెరవేరడం లేదని వేదనలో ఉన్నారో వారి చింత యావత్తు నీ మీద వేయుచున్నాము. ఇప్పుడే వారికి గొప్ప నెరవేర్పు అనుగ్రహించి శాంతి సమాధానములు దయచేసి సాక్షులుగా నిలవబెట్టము. ఇంకా సమస్యలలో, బాధలలో, అనారోగ్యములతో నలిగిపోతున్న వారందరినీ హృదయ వేదన విని ఉన్న తండ్రి, వాటన్నిటి నుండి విడుదల దయచేసి వారి నీ సన్నిధిలో మ్రోకరించి ప్రార్థనలు చేసుకుని సమస్యల నుండి విడుదల పొందగల శక్తిని దయచేసి నిరంతరం ఉపవాస దీక్ష యొక్క ఫలములను అనుగ్రహించుము. మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషు రాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన కొరకే తన రక్తమును గొర్రె పిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో ఎల్లవేళలా సమృద్ధిగా అనుగ్రహించి వర్ధిల్ల చెయ్యునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. ఆమేన్. పాపమేరుగ నటి ప్రభుని బాధ పెట్టిరి, పాపమేరుగ నటి ప్రభుని బాధ పెట్టిరి,
శాపవాక్యములను బల్కి శ్రమలు బెట్టిరి, శ్రమలు బెట్టిరి, శ్రమలు బెట్టిరి. దరికి వచ్చు వారింజూచి తాగడాయెను, దరికి వచ్చు వారింజూచి తాగడాయెను. విరువకుండ వెళ్ళి తన్ను వెల్లడించెను, వెల్లడించెను, వెల్లడించెను.